ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు సర్వం సిద్ధం చేశారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి భారీ బహిరంగ సభ బాధ్యతలను సిపి సుమతి చేపట్టారు. పటిష్ట బందోబస్తు మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ కొనసాగనుంది. కఠినమైన ఆంక్షలను పోలీస్ కమిషనర్ ఏర్పాటు చేశారు. 24 గంటల నిఘా నేత్రాల నీడలో బహిరంగ సభ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. 2620 పోలీస్ సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. నగరం నలుమూలలా 14 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లను చేయడంతో పాటు QR కోడ్ ద్వారా పార్కింగ్ వివరాలు తెలుసుకునే సౌకర్యం కల్పించారు. పేరెడ్ గ్రౌండ్ మైదానం చుట్టూ ప్రాంతాలలో ఫ్లయింగ్ కెమెరాలు ఎగరవేయడాన్ని నిషేధించారు. బహిరంగ సభలో పాల్గొనే వారి వెంట ఎటువంటి సామాగ్రిని అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. పేరెడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభ ఆంక్షలపై మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బాడుగుల సుమతి తెలుపుతున్న వివరాలను ఓసారి చూద్దాం. నిఘా నీడలో పేరెడ్ గ్రౌండ్ ప్రత్యేక కథనం మీ SCB న్యూస్ తెలుగు ఛానల్లో. కూడా ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా మనం పబ్లిక్ కి తెలియజేస్తున్నాము. కొంత ఇన్కన్వీనియన్స్ అయినా కూడా మనం క్లియర్గా మీ ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి దీన్ని ప్రాపర్గా వాడుకోవాలని, ఇన్కన్వీనియన్స్కి గురి కాకుండా ఈ డైవర్షన్ పాయింట్ని యూజ్ చేసుకొని వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ కావాలని కోరడం అవుతుంది. ఈ డైవర్షన్ పాయింట్స్ CTO జంక్షన్, బాల్నగర్ జంక్షన్, రసూల్పురా జంక్షన్, క్లాక్ టవర్, తిరుమల్గిరి, సంగీత్ ఇవి మనం డైవర్షన్ పాయింట్స్గా పెట్టుకున్నాము. 6.5 సంవత్సరాల తర్వాత నార్త్ జోన్ పోలీస్ కార్యాలయంలో అదే సీటుపై కూర్చొని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ హోదాలో బి సుమతి IPS విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నాడు నార్త్ జోన్ DCP హోదాలో అనేక సమావేశాల్లో పాల్గొన్న సుమతి నేడు మల్కాజ్గిరి CP హోదాలో గతంలో ఉన్న నార్త్ జోన్ DCP కార్యాలయ సమావేశ హాల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి నాటి రోజులను సుమతి గుర్తు చేసుకున్నారు. అప్పటి రిపోర్టులను చిరునవ్వుతో పలకరించి సమావేశాన్ని ప్రారంభించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ బందోబస్తు బాధ్యతలను సిపి సుమతి పర్యవేక్షించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేరెడ్ గ్రౌండ్ ఉండడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ ఏర్పాటుతో పాటు బందోబస్తు వివరాలను తెలియజేయడంతో పాటు ప్రజలు పోలీసులకు సహకరించాలని సిపి సుమతి సూచించారు. పేరెడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు అమల్లో వచ్చాయని వెల్లడించారు. సభ ముగింపు అనంతరం ప్రధానమంత్రి తిరిగి వెళ్లేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. లా అండ్ ఆర్డర్ పరంగా, ట్రాఫిక్ పరంగా ఏ రకమైన ఇబ్బందులు పబ్లిక్ కి లేకుండా ప్రధానమంత్రి గారికి చాలా క్లియర్ గా పాసేజ్ ఇవ్వడానికి మనము యాజ్ సిటీ ప్రిపేర్ కావాలని మేము కోరుకుంటున్నాం. పేరెడ్ గ్రౌండ్ లో జరిగే భారీ బహిరంగ సభకు లక్షలకు పైగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని సిపి సుమతి తెలిపారు. సుమారు 2620 పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించడం జరిగిందన్నారు. DCP ర్యాంకులో 3 అధికారులు, అడిషనల్ DCPలు 5 మంది, ACPలు 21 మంది, ప్రొబేషనల్ DSPలు 61 మంది, 57 మంది CIలు, 226 మంది SAలతో పాటు ట్రాఫిక్ పోలీసులు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు బందోబస్తులో పాల్గొన్నట్లు వెల్లడించారు. 12 పాటలు విధుల్లో ఉన్నాయని అన్నారు. దీన్ని మనం 1,00,000 మందిని యాంటిసిపేట్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన ఎలాబరేట్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ మనం చేసి ఉన్నాము. దాదాపుగా లా అండ్ ఆర్డర్ తరఫు నుంచి ఒక 2,000 మంది ఆఫీసర్స్ని మనం డిప్లాయ్ చేస్తున్నాము. ట్రాఫిక్ తరఫు నుంచి ఈ 1,00,000 మందిని రిసీవ్ చేసుకోవడానికి డిఫరెంట్ పార్కింగ్ ఏరియాస్కి, రూట్స్కి సంబంధించి మనము 620 మంది ట్రాఫిక్ పర్సనల్ని డిప్లాయ్ చేస్తున్నాము. 1,00,000కు పైగా పేరెడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొనడంతో పార్కింగ్ వ్యవస్థకు కట్టుదిట్టగా ఏర్పాటు చేయడం జరిగిందని సిపి సుమతి పేర్కొన్నారు. నగర నలుమూలల పార్కింగ్ సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ప్రత్యేకంగా బహిరంగ సభకు వచ్చే 3,400 RTC బస్సుల కోసం పార్కింగ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, QR కోడ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో కేటాయించిన పార్కింగ్లలో బస్సులను పార్కింగ్ చేసి బహిరంగ సభకు రావాలని సిపి సుమతి సూచించారు. పేరెడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లోని ఫ్లయింగ్ కెమెరాలపై ఆంక్షలు విధించడం జరిగిందని, ఎవరైనా కెమెరాలను ఎగరవేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేరెడ్ గ్రౌండ్ కు వచ్చే వారికి కేటాయించిన మార్గంలోనే సభా ప్రాంగణానికి రావాలని, ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి లోనికి పంపించడం జరుగుతుందని, ఎటువంటి వస్తువులను సభా ప్రాంగణంలోనికి అనుమతించమని తెలిపారు. 2,620 మంది సిబ్బందితో, పోలీస్ సిబ్బందితో రేపు ఎలాబరేట్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాము. దీనికి సంబంధించి వెన్యూ ఏదైతే మనకు పరేడ్ గ్రౌండ్స్ ఉందో దానికి అప్రోచ్ రోడ్స్, తర్వాత పార్కింగ్ ఏరియాస్, తర్వాత కీ జంక్షన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా CCTV కంట్రోల్లో, సర్వేలెన్స్లో తీసుకొని వచ్చుకున్నాము. ఒక కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 ఇది కెమెరాలతో నిఘా కంటిన్యూ అవుతుంది. ఆదివారం పేరెడ్ గ్రౌండ్ లో బహిరంగ సభను దృష్టిలో పెట్టుకుని నగరవాసులు పోలీసుల ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉంటాయని, బహిరంగ సభలో పాల్గొనే వారు ముందుగానే సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.
సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందన్నారు. మొత్తానికి నాడు నార్త్ జోన్ డీసీపీగా, నేడు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా బి సుమతి విధులు నిర్వహిస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, అందరి మంచి కోరుకునే నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకులు జంగిలిరాజు, సత్యనారాయణ, జంగాల మురళీ యాదవ్, రావుల సతీష్, శ్యామ్, అనిల్ మోసే. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లి విజయవంతం చేద్దాం. రండి తరలి రండి, భారతీయ జనతా పార్టీ పిలుస్తుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దినదిన అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. బహిరంగ సభకు హాజరవుతున్న బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. బానుక నర్మదా మల్లికార్జున్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు. యవన్ అలియాస్ అఖిల్ హత్య కేసులో చిలకలగూడ పోలీసులు పురోగతి సాధించారా? నిందితుల్ని శిక్షించేందుకు పక్కా ఆధారాలతో సిద్ధమవుతున్నారా? కూడా వార్న్ చేశారు దట్ అమ్మాయి దగ్గర జోలికి వెళ్ళకండి అని. అతి దారుణంగా హత్య చేసిన కుటుంబ సభ్యులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారా? త్వరలోనే వారిని అరెస్ట్ చేసి తమ పనితనాన్ని నిరూపించుకోబోతున్నారా? ప్రేమ వ్యవహారం అని తెలుస్తుంది. నిజంగా అది ఏంది, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ అనేది మేము కొంచెం మీరు టైం ఇస్తే మేము దర్యాప్తులో మీ అందరికీ వివరాలు మళ్ళీ చెప్తాం. పరిస్థితి చేజారుతుందనుకున్న తరుణంలో వారికి ఇచ్చిన హామీని పోలీసులు నిరూపించుకున్నారా? యవన్ హత్యకు అసలు కారణం ప్రేమాయణం అంటూ పోలీసులు తేల్చేశారా? అమ్మాయి ముందే పసిగట్టిన అబ్బాయి మాత్రం పట్టించుకోకపోవడమే ప్రాణాలు పోవడానికి కారణమయ్యిందా? అమ్మాయి హెచ్చరించినట్లు విన్నా, కుటుంబ సభ్యులకు విషయం చెప్పినా అతని ప్రాణాలు నిలబడినా? అంత్యక్రియలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నా ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చని ముందస్తు చర్యలు తీసుకున్నారా? వారి ఇంటి వద్ద బందోబస్తు పెట్టి వారి అరెస్టుతోనే ఇక చిలకలగూడలో ప్రశాంత వాతావరణం వస్తుందని పోలీసులు భావిస్తున్నారా? వాచ్ ఫోకస్, పోలీసుల అదుపులో యవన్ నిందితులు, ఈనాటి ప్రత్యేక కథ. సరే, ఇప్పుడు తీసుకుపోదామన్నా సరే, ఇప్పుడు ఏముంది చెప్పొక మాట. ఇప్పుడు నేనే ఇంకా ఇంటర్ మీద డిపెండ్ అయి ఉన్నా. ప్రేమించాడన్న నెపంతో యవన్ అలియాస్ అఖిల్ను హత్య చేసిన ఘటన రాష్ట్రమంతటా సంచలనంగా మారింది. అమ్మాయితో ప్రేమలో పడ్డ యువకుడు వారి కుటుంబ సభ్యులు హెచ్చరించిన అమ్మాయికి ఇష్టమేనన్న ధైర్యంతో తన ప్రేమను చంపుకోలేకపోయాడు. కానీ అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయంలో వారి పట్ల విలన్గా మారి ఎప్పుడు దొరుకుతాడా అంటూ ఎదురు చూస్తున్న తరుణంలో పరిస్థితిని గమనించిన అమ్మాయి యవన్ను హెచ్చరించింది. కానీ ఇంతకు తెగిస్తారంటూ అతను ఊహించకపోగా తీరిగ్గా మిత్రులతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తున్న అతన్ని నడి రోడ్డుపైకి ఈడ్చుకు వచ్చి కత్తితో దాడి చేసి హత్య చేశారు. యవన్ ప్రాణాలు తీసే దృశ్యాలు సీసీ కెమెరాలో కూడా రికార్డు కాగా యవన్ కుటుంబ సభ్యులు, బస్తీవాసులు వారి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారి ఇంటి మీద దాడి చేసే వరకు వెళ్లడంతో వెంటనే వారు ఎక్కడ దాక్కున్నా అరెస్టు చేస్తామని, కఠినంగా శిక్ష పడేలా చూస్తామన్న హామీతో ఇక కాస్త శాంతించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రశాంతంగా అంత్యక్రియలు ముగిసిన తర్వాత యవన్ను హత్య చేసిన వారిపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. అమ్మాయి బాబే ఈ కేసులో కీలకంగా మారడంతో అతనితో పాటు 6గురు ఈ హత్య కేసులో పాల్గొన్నట్లు సీసీ వీడియోల ఆధారంగా పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఇక వారి కోసం పలు టీంలను రంగంలోకి దింపిన పోలీసులు హత్య కేసులో సంబంధం ఉన్న 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిని తమదైన స్టైల్లో ఓ రహస్య ప్రదేశంలో విచారించడంతో పాటు ఇందులో పాల్గొన్న ఒక్కొక్కరి కోసం వేట సాగించారు. సోమవారంలోగా వారందరినీ అరెస్ట్ చేస్తామని పోలీసులు దృఢంగా ఉండగా 4గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని మిగతా వారి కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నారు. అతి త్వరలో అందరూ ఇన్వాల్వ్ అయిన, రెస్పాన్సిబుల్ అయిన అందరు నిందితులను డీసీపీ గారి ఆధ్వర్యంలో, డీసీపీ గారు కూడా వస్తున్నారు, డీసీపీ గారి ఆధ్వర్యంలో, సిపి గారి పర్యవేక్షణలో అందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. ఇమ్మీడియట్గా ఈ కేసులో మంచి దర్యాప్తు చేసి నిందితులకు అందరూ శిక్ష పడటకు అన్ని రకాల పోలీసు చర్యలు తీసుకుంటుంది. ప్రేమించిన పాపానికి ఓ యువకుడి ప్రాణాలు అతి దారుణంగా తీసిన ఘటనలో చిలకలగూడ ఉలిక్కిపడగా
తాము ఉన్నామన్న భరోసాను కల్పిస్తూ పోలీసులు ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో నిత్యం బందోబస్తు, ప్రశాంత వాతావరణం కొనసాగేలా చర్యలు తీసుకుంటుండగా అమ్మాయి నివాసం వద్ద బందోబస్తును కొనసాగించడంతో పాటు అబ్బాయి ఇంటిపై కూడా నిఘా పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దృష్టి పెట్టి సోమవారంలోగా నిందితులందరినీ కటకటాల్లోకి నెట్టే కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి స్వాగతం సుస్వాగతం. ఆదివారం సాయంత్రం ప్యారెడ్ గ్రౌండ్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులకు స్వాగతం సుస్వాగతం. లక్షలాదిగా తరలి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను విజయవంతం చేద్దాం. బానుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు. డైనమిక్ నాయకుడు, ఉద్యమ నేత, అందరివాడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నరసింహ, బల్వీర్, అల్లం మహేష్, దయ్యాల యాదగిరి, మీసల యాదగిరి, కిట్టు చంద్రశేఖర్, పనాస సంతోష్, కిరణ్ విజయ్, యోగేందర్, సంతోష్ గౌడ్, శ్రీనివాస్, రాజశేఖర్ గిరి, సురేందర్, విశ్వనాథ్, నరహరి, అజయ్ గిరి మరియు కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. సమస్యల వలయంగా ఉన్న కంటోన్మెంట్ 2వ వార్డులో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించారు. అక్కడి సమస్యలు చూసి చలించిపోయారు. అధికారులకు వెంటనే ఫోన్ చేసి అక్కడి పరిస్థితిని వివరించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. 2వ వార్డు ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తాను ఉన్నానంటూ భరోసాను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కల్పించారు. కొద్ది నెలలు గడిస్తే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్పారు. ఎమ్మెల్యే ఆదేశాలతో 2వ వార్డు నాయకులు దగ్గర ఉండి అధికారుల సహకారంతో సమస్యల పరిష్కారం కొరకు కృషి చేశారు. 2వ వార్డు ప్రజలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ భరోసా. ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. అందరు చెప్తున్నా రేపు అయితే ఎల్లుండి అయితే 3 నెలలు టైం అవుతుంది, కానీ మీ మోరీలు మంచిగా అయితే మంచి నీళ్ళు, మంచి లైన్ కూడా బాగా అవుతుంది, రోడ్ కూడా వస్తుంది. ఇవన్నీ కానీ 3 నెలలు మినిమం అవుతుంది. ఇక్కడ మురుగునీటిలో నడుచుకుంటూ వెళ్తున్న నాయకులను చూశారా? అక్కడ ఉన్న పరిస్థితిని ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్వయంగా బోర్డు అధికారులకు ఫోన్ చేసి వివరించి ఇటువంటి దుర్భర పరిస్థితిలో 2వ వార్డు ప్రజలు ఉన్నారని, సమస్యలను పట్టించుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అధికారులు శ్రీ గణేష్ ప్రశ్నించారు. జబర్దస్త్ మీ అందరికి వీళ్ళ సీట్లలో కూడా మీకు ఇదే సప్లై చేపిస్తా, అప్పుడు తెలుస్తుంది వాళ్ళ బాధ ఏందనేసి. టెంపుల్ దగ్గర మస్జిద్ కూడా ఉంది, సయ్యద్ మస్జిద్ అని. మంచి నీళ్ళలో మోరీ నీళ్ళు వస్తుంది. ఆయన నంబర్ లైన్ లో తీసుకుంటారు. కంటోన్మెంట్ 2వ వార్డు ఇందిరమ్మ నగర్, పోచమ్మ తల్లి ఆలయం తదితర ప్రాంతాల్లో శనివారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించారు. మసీద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని స్థానికులు వివరించారు. పలు చోట్ల మురుగునీటి సమస్యను చూసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ చలించిపోయారు. మంచినీటిలో మురుగునీరు కలుస్తుందని పలువురు ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు అధికారులకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితిని వివరించారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హెచ్చరించారు. పరిష్కారం పెట్టుకోమంటే పెట్టుకోమని చెప్తాం. వాళ్ళు HMW తోటి पैसे भी नहीं है बोले गए थे एक बार. ఇప్పుడు టెంపరీ రోజు వస్తారు చూడండి. ఆడవాళ్ళందరికీ నేనే ఇప్పుడు గుడికి పోయేది ఉండే, ఆడ మస్జిద్ పోయేది ఉండే, దర్గాకి పోయేది ఉంది, మొత్తం నేనే మోరీలో నడిచిన మొదలై స్నానం చేయాలి. వాళ్ళు ఎంత ఎక్కడ పోవాలి ఇబ్బంది కదా. ఒకసారి ఎవరైనా పంపి మీ వాళ్ళు ఎవరు లేరుగా. కంటోన్మెంట్ బోర్డుకు 303 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని, త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత సమస్యలు చూద్దామన్నా కనిపించవని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డులో లోటు బడ్జెట్ కారణంగా పనులు ముందుకు సాగడం లేదని, తాను ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ను ఎంతో అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఉన్నానని, గత పాలకుల నిర్లక్ష్యంతో సమస్యలు ఎక్కడికక్కడ తాండవం చేస్తున్నాయని శ్రీ గణేష్ అన్నారు. ఎవరు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తాను సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. 2వ వార్డులో జరిగిన బస్తీ పర్యటనలో సీనియర్ నాయకులు నరేష్, వినోద్, శ్రీహరి, యాదగిరి, రఫీక్, సాయి, వేణుగోపాల్, అక్బర్, మురళి తదితరులు పాల్గొన్నారు. मैं करने के लिए पैदा हुआ, आपका सब जो भी तकलीफें दूर करने के लिए पैदा हुआ. आप लोग मुझे वोट देके
यहाँ तक लेके आए तो मेरा फर्ज क्या आप देखिए ఆడ నీళ్ళు ఆగిపోతున్న కారణం ఏం తెలుసా ఈ 303 కోట్ల పని కావాలంటే ఒక 3 నెలలు అవుతుంది టెండర్ వేసి ఆ లోపల ఈయన ఒక తోటే వాళ్ళ ఇంటి ముందు పెట్టుకుంది తెలుసా బతకలేం మనం బాలంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ స్థానికంగా నెలకొన్న సమస్యపై తీవ్రంగా స్పందించారు. వెంటనే అధికారులకు స్థానిక పరిస్థితిని వివరించడంతో పాటు మరమ్మతులు నిర్వహించాలని సూచించారు. ఎమ్మెల్యే సూచనలతో శానిటేషన్ విభాగం అధికారులు అక్కడికి చేరుకుని మరమ్మతు పనులను చేపట్టారు. డ్రైనేజ్ లీకేజ్ ఉన్న ప్రాంతాలలో మరమ్మతులను బోర్డు సిబ్బంది చేపట్టారు. తాత్కాలికంగా సమస్య పరిష్కారం కొరకు కృషి చేశారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచనలతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు అక్కడే ఉండి మరమ్మతు పనులను పర్యవేక్షించారు. గత కొన్ని సంవత్సరాలుగా స్థానికంగా అనేక సమస్యలున్నాయని పట్టించుకునే వారే లేకుండా పోయారని, ఎమ్మెల్యే శ్రీగణేష్ వచ్చిన తర్వాత సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని శాంసన్ రాజు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా వార్డుకు ప్రాతినిధ్యం వహించిన నాయకులు ఏం చేశారంటూ శాంసన్ రాజు ప్రశ్నించారు. ఇప్పుడు అన్నాల గదిలో ఏముంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అన్నాల గదిలో మధ్యలో గోవాలి చెప్పండి మధ్యలో గోవినాక అక్కడనే కలుపుతాయి ఇక్కడనే కలుపుతాయి ఆ చెంబర్ పైసలు ఏమైతే చెప్పండి ఇప్పుడు టెన్షన్ పడకి చెప్పండి టెన్షన్ ఏం లేదు ఒకటి చెప్పండి ఇప్పుడు ఏంటంటే నేను ఇంటికాడ 80% టాప్ కావాలా మధ్యలో నీళ్ళు పోకుండా చూడాలి ఈ 2 పనులు చేయాలి ఇలా నీళ్ళు ఆగొద్దు 4 మనుషులు ఆయన తప్పలేదు ఇంతకు ముందు 10 సంవత్సరాలు ఉండే కేసు ఏం చేసినా కంటోన్మెంట్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాల్సి ఉందని, అధికారుల పనితీరుకు కంటోన్మెంట్ 2వ వార్డు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యక్షంగా పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యపై స్పందించి అధికారులకు వివరించడంతో తాత్కాలిక మరమ్మతులను బోర్డు అధికారులు చేపట్టారు. బోర్డు అధికారుల పనితీరుపై ఎన్నో విమర్శలు వెలువెత్తుతున్నాయి. బోర్డు పాలనలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు అధికార నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటంతో 2వ వార్డు ప్రజలు అధికారుల పాలనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నవ కంటోన్మెంట్ నిర్మాణమే భాగంగా కంటోన్మెంట్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఎంతో మంది ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచిన మా ప్రియతమ నాయకుడు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహంతో మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ మీకు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జంగిలిరాజు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు, కంటోన్మెంట్ 2వ వార్డు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేద్దాం. తెలంగాణలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు. పేరెడ్ గ్రౌండ్ బహిరంగ సభకు తరలి వస్తున్న బీజేపీ అగ్ర నాయకులకు స్వాగతం, సుస్వాగతం. 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి పేరెడ్ గ్రౌండ్ బహిరంగ సభలో పాల్గొంటున్న ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలుకుదాం. బిఎన్ శ్రీనివాస్, మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు. 16 రోజులు జైల్లో పెట్టాం. ఇక మారు మాట్లాడకుండా అణిగమణిగి ఉంటారనుకుంటే అడుగు బయట పెట్టడమే ఆలస్యం. మిమ్మల్ని ప్రశ్నించడానికి మళ్ళీ నేనే వచ్చేసా అంటూ ఇక మరలా కథ మొదలెట్టేశారు అని అనుకుంటే, సరే నేను ప్రశ్నిస్తూనే ఉంటా, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. రేవంత్ రెడ్డి గారు దీనికి ఏదో నేను భయపడిపోయినా అని అనుకుంటున్నారు కావచ్చు. బీఆర్ఎస్ వాళ్ళం ఎవ్వరం కూడా భయపడం. విచారణ పేరుతో ప్రశ్నలు సంధించి ఆగమాగం చేస్తే ఇకనైనా తలొగ్గి ఉంటారనుకుంటే ఎంత బెదిరించినా ఎన్ని చెప్పినా బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఆపలేరంటూ సమాధానాలిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనేం తప్పు చేయలేదు. జైల్లో చుట్టూ తిప్పేశాం, బెయిల్ కోసం కష్టపడేలా చేశాం. ఇక దారికి వస్తారు అనుకుంటే మీరేం చేసినా మీరు చేసే తప్పులనే వేలెత్తి చూపడమే నా పని అంటూ తన మాటలతో తెలియజెప్పారు. సీతక్క గారిని మొన్న నేను అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కాంట్రాక్ట్ లో సిబిఐ విచారణ చేయండి అని అడిగిన. నేను వారం రోజులు అది అడిగేసరికి కథం, నువ్వు వారం రోజులు నన్ను ఇదే అడుగుతావా అని 16 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితి. 7 రోజులు మంత్రిపై విమర్శలు చేసినందుకు 16 రోజుల్లో జైల్లో ఉన్న ఆయన ఇక అడుగు బయట పెట్టగానే పాత కథ మరలా మొదలుపెట్టి అందరికీ షాక్ ఇచ్చేశారు. మరి ఏంటి కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్, క్రిషాంక్ ఈస్ బ్యాక్. ఈనాటి ప్రత్యేక కథనం. అరే ఈయన సాక్షి కోఆర్డినేటర్ డిబేట్ కి పిలుస్తాడు. ఆంధ్రజ్యోతి ఈయనెవరు, రవికుమార్ ఎవరు అని అంటే మా ఆంధ్రజ్యోతి మా కంటోన్మెంట్ యొక్క ఇన్ఛార్జు. అంటే నువ్వు వీళ్ళందరికి నువ్వు చేసే న్యూస్లు ఇవన్నీ ఫేక్ న్యూస్లు ఈ ఛానల్స్ పంపుతున్నా. వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు. 16 రోజులుగా కోట్ల చుట్టూ జైళ్ల చుట్టూ తిరిగిన కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్
మన్ని క్రిషాంక్ ఇక చెరసాల నుంచి నేటికి విముక్తి పొందారు. మేడ్చల్ నిర్మల్ అంటూ పలు కోర్టులు జైల్లో చుట్టి తిప్పిన సంగారెడ్డి జైల్లో బందీని చేయగా పలు కోర్టులు బెయిల్ ఇవ్వడంతో లీగల్ టీంతో పోరాటంతో నేడు సంగారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఇన్ని ఇబ్బందులు ఎదురైన తరుణంలో కాస్త నిరసించి ఇబ్బంది పడుతూ ఇక మారు మాట్లాడకుండా వెళ్లిపోతారనుకుంటే ఆయన జైలు నుంచి అడుగు బయట పెట్టగానే ఆయన సిద్ధాంతంతో కూడిన డ్రెస్సింగ్ చూసి అంతా షాక్ అయ్యారు. బ్యాక్ టు క్వశ్చన్ అంటూ టీ షర్టు ధరించి ఇక 16 రోజులుగా సేకరించిన సమాచారంతో తమ బీఆర్ఎస్ సోషల్ మీడియాపై చేసే కాన్సన్ట్రేషన్ కన్నా నేరాల అదుపులో చేస్తే కాస్తైనా ప్రతిఫలం వచ్చిందంటూ తెలియజేశారు. తన కుటుంబంలో జోలికి రావడంలోనే నాడు ఇంతటి పరిస్థితికి కారణం కాగా ఇక ఆయన సతీమణి కూడా ఆయనకు తగ్గట్టుగానే ఆహ్వానం పలకడంతో ఆమె అందించిన ప్రోత్సాహంతో 12 నిమిషాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు తన కాల్ లిస్టు పట్టుకొని వీరెవరు వారెవరంటూ అడుగుతున్న తీరు చూస్తుంటే తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారంటూ తెలిసిపోతుందని, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నందుకు ఇంతలా రివెంజ్ తీర్చుకోవడమే పనిగా పెట్టుకున్నారంటూ ప్రశ్నించారు. తాను ప్రమాణ పూర్తిగా ఏ తప్పు చేయలేదని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రిని 7 రోజులు ప్రశ్నించినందుకు 16 రోజులు జైల్లో పెట్టారని, కానీ ఇంత ఇబ్బంది పెట్టినా తమ ప్రశ్నించే గొంతుకను ఆపలేరంటూ స్పష్టం చేశారు. దాన్ని అడిగినందుకు 4 కేసులు అంట. దానికి నేను హ్యాబిచువల్ అఫెండర్ అంట. ఒకవేళ మీరు దీన్నే హ్యాబిచువల్ అఫెన్స్ అని అనుకుంటే సరే, నేను ప్రశ్నిస్తూనే ఉంటా, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. రేవంత్ రెడ్డి గారు దీనికి ఏదో నేను భయపడిపోయినా అని అనుకుంటున్నారు కావచ్చు. బీఆర్ఎస్ వాళ్ళం ఎవ్వరం కూడా భయపడం. మేము కేసీఆర్ గారి శిష్యులం. ఉద్యమం నేర్పించారు వారు, ఈ రాష్ట్రంలో అందరికి ఉద్యమం నేర్పించారు. ఉద్యమం కొనసాగుతుంది. 16 రోజుల గ్యాప్ వచ్చింది. ఏం తిన్నారో ఎలా ఉన్నారో అనుకుంటే ఆయన ముఖంలో చిరునవ్వు కానీ ప్రశ్నించే తత్వం కానీ మారకపోగా ఇక మరింత పోస్టింగ్ తో నేడు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించగా మరి క్రిషాంక్ ను జైల్లో వేస్తే తగ్గుతారు అనుకుంటే ఇక మరింత పోస్టింగ్ తో నేడు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించగా మరి క్రిషాంక్ ను జైల్లో వేస్తే తగ్గుతారనుకుంటే తగ్గేదేలే అంటూ మరలా మొదలెట్టడం విశేషం. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేద్దాం. దేశ ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి కంటోన్మెంట్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలుకుతాం. రండి తరలి రండి, బీజేపీ పిలుస్తుంది. బానుకా నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు. మంచితనానికి నిలువెత్తు నిదర్శనం, అందరి మంచి కోరుకునే నేత, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండే నాయకుడు, నమ్ముకున్న వారికి అండగా నిలిచే ఉద్యమ నేత, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు విజయలక్ష్మి, నిస్సి, రాములమ్మ, బాబమ్మ. బీజేపీ నేతలు బ్యానర్లతో పోటీ పడ్డారు. ఎటు చూసినా పరేడ్ గ్రౌండ్ చుట్టూ కాషాయ బ్యానర్లతో ప్రధానికి ప్రత్యేకంగా ఆహ్వానం పలికేశారు. పెద్ద నేతలు తమ స్థాయికి తగ్గట్టుగా ఆకాశం వరకు వెళ్తే చిన్న నేతలు కాస్త గోడలతో సరిపెట్టుకున్నారు. పరేడ్ గ్రౌండ్ మొత్తంగా రేపటి వేడుకకు ముస్తాబ్ అవుతుండగా బెంగాల్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ కావాలని అంతా కోరుకుంటున్నారని, ఇక అదే జరగబోతుంది అంటూ ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. 1,00,000 మంది టార్గెట్తో ఈటెల రంగంలోకి దిగగా వేలాది మందిని తరలించేందుకు అంతా సిద్ధమంటూ నామినేట్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు స్పష్టం చేసేస్తున్నారు. తదుపరి టార్గెట్ తెలంగాణ మాత్రమే అనేటువంటి ఫీలింగ్ ప్రజలలో ఉంది. కంటోన్మెంట్ నుండి, మల్కాజ్గిరి పార్లమెంట్ కంటోన్మెంట్ నుండి దాదాపుగా 15 నుండి 20 వేల మంది, అంటే మా ఎంపీ గారి ఈటెల రాజేందర్ అన్న ఆధ్వర్యంలో ఇంతమంది అక్కడికి సభకు రావడం జరుగుతుంది. దానికి అందరికీ మేము స్వాగతిస్తున్నాం. కంటోన్మెంట్ పరేడ్ గ్రౌండ్ ప్రాంతం రేపు జరగబోయే ప్రధాని నరేంద్ర మోదీ సభకు ముస్తాబైంది. ఇప్పటికే గ్రౌండ్ లో ఏర్పాట్లు చివరి స్థాయికి చేరుకోగా 1,00,000 మందికి పైగా హాజరైనా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేలా ఏర్పాట్లను సిద్ధం చేశారు. 3వసారి ప్రధానిగా ప్రమాణం చేసిన అనంతరం నరేంద్ర మోడీ సభకు హాజరవుతుండగా ఈ సభను అత్యంత విజయవంతం చేసి రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించేలా ఏర్పాట్లను బీజేపీ పార్టీ సిద్ధం చేసింది. గాలి, వాన, ఎండ వచ్చినా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా భారీ టెంట్లను ఏర్పాటు చేయగా ఇక నేతల ఆహ్వాన బ్యానర్ల గోల మాత్రం మామూలుగా లేదు. ముందుస్తే ముందే అన్నట్లుగా కాస్త స్థలం దొరికినా విడవకుండా నాయకులు తమ గుర్తింపును పదిలం చేసుకునేలా బ్యానర్లు వేగా తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య నాయకులతో పాటు ఆశావాహులు, మాజీ కార్పొరేటర్లు ప్రధాని వచ్చే దారిలో బ్యానర్లతో నింపేశారు. ఇక కంటోన్మెంట్ బోర్డు నామినేటర్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు గతనాటి కంటే ఎక్కువే అంటూ భారీ బ్యానర్లను
అడ్వర్టైజ్ బోర్డుల చుట్టూ ఏర్పాటు చేశారు. రౌండ్ బ్యానర్లతో బోర్డు మాజీ నామినేటర్ సభ్యుడు రామకృష్ణ కూడా పోటీ పడగా ఎవరి స్థాయిలో వారు బ్యానర్ల ఏర్పాటులో పోటీ పడ్డారు. గతనాడు మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వచ్చిన సమయంలో జన సమీకరణతో ఈటెల రాజేందర్ తన మార్కును పదిలం చేసుకోగా ఇప్పుడు కూడా సభ విజయవంతం ఆయన ముఖ్యంగా మారింది. పోటీల్లో ఉన్న సమయంలోనే అంతటి విజయంను అందించి ఆయన గెలుపు పక్కా అంటూ ఆనాడు నిరూపించిన ఈటెల ఇప్పుడు గెలిచిన తర్వాత తన పరిధిలోని పరేడ్ గ్రౌండ్లో జరుగుతుండడంతో సభ విజయవంతంను సవాల్గా తీసుకోగా ఇక విజయమే లక్ష్యంగా సర్వ అస్త్రాలను వినియోగిస్తున్నారు. అందులో భాగంగా కంటోన్మెంట్ నుంచి బాణుక నర్మద మల్లికార్జునులు బాధ్యతలు చూస్తుండగా ప్రాంతాల వారీగా నాయకులకు బాధ్యతలు అందించారు. స్వచ్ఛందంగా చాలా మంది మద్దతు పలుకుతున్నారు. బెంగాల్ విజయం అనంతరం ప్రజలు తెలంగాణలో కూడా రిపీట్ కావాలని ఆలోచిస్తున్నట్లు ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మెల్లమెల్లగా 22 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అలా గెలిచింది. 22 రాష్ట్రాలలో ఇవాళ రేపు 23వ రాష్ట్రంగా తెలంగాణ పక్క రాబోతున్న విశ్వాసం ఉంది కాబట్టి ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో సమావేశం ప్రారంభం కానుండగా పరేడ్ గ్రౌండ్ చుట్టూ భారీ బందోబస్తుతో పాటు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ సైతం సిద్ధం చేయగా 1,00,000 మంది తప్పక హాజరు కావాలంటూ ఎంపీ ఈటెల తన పార్లమెంట్ పరిధిలో టార్గెట్ చేసి ముందుకు సాగుతుండగా అంతకు మించి అంటూ అటు పార్టీ పెద్దలు కూడా ట్రై చేస్తుండగా రేపు రాత్రి వరకు అసలు సమావేశం ఎలా జరిగింది అన్నది తెలిపోనుంది. కోట్లాది రూపాయలతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి స్వాగతం సుస్వాగతం. లక్షలాదిగా తరలి వెళ్లి బహిరంగ సభను విజయవంతం చేద్దాం. బాణుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు. ఎటువంటి స్వార్థం లేని ప్రతిపాదన వారిది. రేపటి రోజుల్లో క్రైస్తవులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ఎమ్మెల్యేకు క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్లకు చేస్తున్న విజ్ఞప్తి వారిది. క్రిస్టియన్ క్లేర్జీ ఫాస్టర్స్ లీడర్స్ కలిసికట్టుగా క్రైస్తవుల కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్న విన్నపమేమిటి? క్రైస్తవులు ఏమంటున్నారు? మాకు శ్మశాన వాటిక స్థలం కేటాయించండి. ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. అనంతరం వారిని సమాధి చేసేటువంటి స్థలము కొరకు పెట్టేటువంటి ఇబ్బంది ఇంత అంత అని కాదు. కనుక ఆ కష్ట సమయంలోనే మనము వారికి బాసటగా నిలవగలిగితే అది భగవంతుడు మెచ్చినటువంటి కార్యం అవుతుంది, భూమి మీద సమాజం మెచ్చిన కార్యం అవుతుంది, అది పరిపాలకులకు కూడా సరి అయినటువంటి కార్యక్రమంగా మనం దాన్ని చూడగలుగుతాం. మరి ఇక్కడ మీరు చూస్తున్న వారంతా పలు సంఘాలకు చెందిన క్రైస్తవులు. వీరందరి నినాదం ఒక్కటే, రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులను అనేక విధాలుగా ఆదుకుంటుందని, సంక్షేమ పథకాలను సైతం క్రైస్తవులకు పెద్దపీట వేసి ఆపదలో ఉన్న క్రైస్తవులకు అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలను క్రైస్తవులు తెలిపారు. గతంలో క్రైస్తవులకు అంతంత మాత్రంగానే పథకాలు లభించేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయని రెవరెండ్ పాస్టర్ డాక్టర్ రాజేశ్వర్ సులోమాన్ తెలిపారు. ఈ క్షేత్రీయ స్థాయిలో సర్పంచ్ నుంచి మొదలుకొని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరకు కూడా క్రైస్తవ సమాజం సంపూర్ణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్కండిషనల్గా మరి మద్దతు తెలుపుతూ, ఆ విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో పరిపాలన చేసినప్పటికీ క్రైస్తవ సమాజం యొక్క శ్రేయస్సు కొరకు పాటుపడినటువంటి చరిత్ర కూడా మరి ఎప్పటికీ అది అభినందించదగినటువంటి విషయం. అయితే రానున్న రోజుల్లో క్రైస్తవులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసిగట్టి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపాన్ని క్రైస్తవులు చేసుకుంటున్నారు. నగరమంతటా క్రైస్తవ సంఘాల తరపున హెచ్ఎండిఏ పరిధిలో నలుమూలల క్రైస్తవుల కోసం శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో శ్మశాన వాటికలో స్థలం ఖాళీ లేక చివరి కార్యక్రమానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, తమ పరిస్థితిని అర్థం చేసుకుని నలుదిక్కులా 10 ఎకరాల చొప్పున క్రిస్టియన్ శ్మశాన వాటిక కొరకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రతిపాదనను నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీకరేష్తో పాటు క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్లకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ అభ్యర్థనను అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే సమాధుల యొక్క స్థలము కొరకు మరి వారిని మనవి చేస్తూ ఉన్నాం, అభ్యర్థిస్తూ ఉన్నాం. ఈ హెచ్ఎండిఏ పరిధిలో మరి రమారమిగా ఒక 10 ఎకరాలు
తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఈ 4 దిక్కులు కూడా 10 ఎకరాలు ఒకవేళ వారు కేటాయించగలిగితే మరి మరణంలో కూడా ఘనమైనటువంటి నివాళుల్ని అర్పించడానికి వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క సంప్రదాయాన్ని, సంస్కృతిని మరి మనం ఘనపరిచిన వారం అవుతా ఉంటాం. శనివారం తిరుమలగిరిలోని గారిసన్ వెస్లీ చర్చ్ ప్రాంగణంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రెఫరెంట్ పాస్టర్ డాక్టర్ రాజేశ్వర్, పాస్టర్లు అబ్రహం, సామ్యుయల్, జీవరత్నం, శాంసన్ దాస్, సుధాకర్ కుమార్, ఎం మనోహర్, అమర్లపూడి జోసెఫ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీ గారు మీకు స్వాగతం. మీరు రాష్ట్ర రాజకీయాలే కాకుండా మా కంటోన్మెంట్ పరిస్థితులను కూడా పట్టించుకోండి అంటూ కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. మా రాష్ట్ర ప్రభుత్వం మా ప్రాంతం విలీనానికి సిద్ధమంటూ ప్రకటించినా మీరు మాత్రం తేల్చడం లేదు. కనీసం మీరు నిధులివ్వక చెత్త కూడా ఎత్తలేని స్థితిలో మా కంటోన్మెంట్ బోర్డు ఉంది. అన్ని సమస్యలు తీరాలంటే విలీనం ఒకటే మార్గం అంటూ తమ వంతుగా నేతలు డిమాండ్ చేశారు. మా ఆకాంక్ష తెలిసిన వ్యక్తిగా మీకు కూడా తెలుసని అనుకుంటున్నాము. మీరు కంటోన్మెంట్ గడ్డ మీద మా ప్రజల ఆకాంక్ష మేరకు ప్రకటించాల విలీనాన్ని, మాకు రావాల్సిన నిధులను కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ సందర్భంగా ప్యారెడ్ గ్రౌండ్ లో అడుగు పెడుతున్న వేళ ఇక తమ కంటోన్మెంట్ బాధలను కాస్త పట్టించుకోండి అంటూ కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. మహేంద్ర హిల్స్ లోని కార్యాలయంలో సీనియర్ నాయకుడు సంకి రవీంద్ర అధ్యక్షతన ముఖ్య నాయకులు జమిల్, కదిర్వన్, పెద్దల నరసింహతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు విలీనానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినా ఇంతవరకు కేంద్రం అంగీకారం తెలపలేదని, ఆర్మీ సర్వీస్ ఛార్జీలు విడుదల చేయకపోవడంతో కనీసం చెత్త ఎత్తే పరిస్థితి కూడా కంటోన్మెంట్ లో లేదని, తమకు తీపి కబురు ప్రధాని చెప్పాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎంపీ ఈటలకు రాజకీయం మినహా తమ పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదంటూ వారు మండిపడ్డారు. ఇవాళ కంటోన్మెంట్ ప్రాంతానికి నిధులు కాదు కదా, మా కంటోన్మెంట్ ప్రాంతంలో చెత్త కూడా ఎత్తలేని పరిస్థితికి దిగజారినాం. మొన్న మధ్యనే దేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణల మొదటి బహుమతి అనుకున్న కంటోన్మెంట్ ఇవాళ నిధులు లేక చెత్త ఎత్తలేని పరిస్థితి, కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న అధికారులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయినాం. 2015లో బోర్డు ఎన్నికలు జరిగితే మరలా ఇంతవరకు వాటి జాడే లేదని, కేవలం నామినేటెడ్ మెంబర్ తో బోర్డును నడిపిస్తున్నారని, ఈ పరిస్థితికి చరమగీతం పాడాలంటూ జమల్ డిమాండ్ చేశారు. इलेक्शन के हक में है हम, इलेक्शन लेकिन होना म्युनिसिपल में, ग्रेटर हैदराबाद में होना. तो ये चीज बोल रहे नॉमिनेटेड सिस्टम को बर्खास्त करिए. नॉमिनेटेड मेंबर्स अपनी मनमानी करके अपनी दुकान चला रहे, जो कि बिल्कुल गलत है. మోదీ రాక సందర్భంగా పేరెడ్ గ్రౌండ్ లో జరిగే సమావేశంలో కంటోన్మెంట్ ను ఉద్దేశించి ఒక తీపి కబురు చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు కోరుతుండగా, అది విలీనమా లేక నిధులా అన్నది మీ ఇష్టమే అంటూనే, విలీనమైతే మా నేత చేసిన పోరాటానికి తగిన ఫలితం వచ్చినట్లేనంటూ తెలియజేయడం విశేషం. కంటోన్మెంట్ 3వ వార్డ్ అన్నానగర్ ప్రాంతం ఆంజనేయ స్వామి భజనలు, కీర్తనతో ఆధ్యాత్మికమయంగా మారింది. ఆంజనేయ స్వామి మాలాధారణలో ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భజనలు, కీర్తనతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో అనిల్ గురుస్వామి నేతృత్వంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్, బోర్డు నామినేటర్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జునతో పాటు బీజేపీ మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు బిఎన్ శ్రీనివాసులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బిఎన్ శ్రీనివాస్ ఆహ్వానం మేరకు ఎంపీ ఈటల రాజేందర్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు నాయకులు అరుణ్, శ్రీధర్, హరికృష్ణ, ప్రవీణ్, నగేష్లతో పాటు పలువురు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేసేలా పెద్ద ఎత్తున 3వ వార్డులో బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు బిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. బైక్ పై బీజేపీ జెండాలు పెట్టుకుని ర్యాలీగా అన్నానగర్ నుండి కార్ఖానా వరకు బీజేపీ శ్రేణులు తరలి వెళ్లారు. బోర్డు నామినేటర్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జునతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా హాజరై బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఆదివారం జరిగే బహిరంగ సభకు కంటోన్మెంట్ నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని బానుక నర్మదా మల్లికార్జున్ పిలుపునిచ్చారు. బీజేపీ నాయకుల ముందున్న లక్ష్యం ఒక్కటే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్లో జరిగే ప్రధానమంత్రి బహిరంగ సభకు వేలాది మందిగా తరలివెళ్లి విజయవంతం చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు.
మోండా డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ డివిజన్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ బహిరంగ సభకు తరలివచ్చేలా డివిజన్ ప్రజలను ఆహ్వానిస్తూ సంఘం పెద్దలను కలుస్తూ ఆహ్వాన పత్రికలను అందజేశారు. మోండా డివిజన్ పాట్ మార్కెట్లో బహిరంగ సభ కరపత్రాలను అందజేసి బహిరంగ సభలో పాల్గొనాల్సిందిగా కోరారు. శనివారం పలు చోట్ల మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డితో కలిసి పాదయాత్ర నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ సుచిత శ్రీకాంత్తో పాటు సీనియర్ నాయకులు ఆనంద్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ అభివృద్ధి సలహాదారుడు విహెచ్ హనుమంతరావు బీసీలకు న్యాయం చేయాలంటూ దీక్ష చేపట్టారు. జనగణలో బీసీ వర్గాలను కూడా చేర్చి 60% బీసీలకు న్యాయం చేయాలని, జనగణలో కులగణన కూడా చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షను చేపట్టారు. బోయినపల్లి కూరగాయల మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డిబి దేవేందర్లు వి హనుమంతరావును కలిసి సంఘీభావం తెలిపారు. బీసీ కొరకు హనుమంతరావు చేపడుతున్న ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. దీక్షలో కూర్చున్న హనుమంతరావుకు మద్దతుగా దీక్షా ప్రాంగణంలో సంఘీభావం తెలిపారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఓల్డ్ బోయినపల్లి తాజా మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అభినందించి నగదు బహుమతిని అందజేశారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని మల్లికార్జున నగర్ కాలనీలో ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. పాఠశాల ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ముద్దం నరసింహ యాదవ్ తమ సందేశాన్ని అందించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకునేలా పట్టుదలతో చదవాలన్నారు. చదువుతోనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ కేంద్రాల వద్దే ఉంటూ డివిజన్ ప్రజలకు అవగాహన కల్పిస్తూ తన బాధ్యతలను విజయవంతంగా సికింద్రాబాద్ బౌద్ధనగర్ మాజీ కార్పొరేటర్ కంది శైలజా శ్రీకాంత్ నిర్వహిస్తున్నారు. కుమ్మరి లైన్, కౌసర్ మసీద్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ సెంటర్లను కంది శైలజా శ్రీకాంత్ సందర్శించారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కంది శైలజా శ్రీకాంత్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కంది నారాయణ, రాజేష్, కలీం, మస్తాన్, బాబా, బాకర్, ముంజమార్, జగన్, సుంకు, రామచందర్, అహ్మద్, మల్లేష్, ఇమ్రాన్, సుజాల్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ నెల 10న జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతమే లక్ష్యంగా బౌద్ధనగర్ మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్ తన టీం సభ్యులతో కలిసి జోరుగా ప్రచారాన్ని కొనసాగించారు. బహిరంగ సభ విజయవంతం కొరకు వాల్ పెయింటింగ్లు వేశారు. దేశం కోసం మోడీ, మోడీ కోసం జనం, చలో బహిరంగ సభ అని తెలియజేస్తూ స్వరూప రవిప్రసాద్ గౌడ్ బౌద్ధనగర్ డివిజన్లో వాల్ పెయింటింగ్ నిర్వహించారు. జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్లో అనేక అధునాతన మార్పులు వచ్చాయని సికింద్రాబాద్ మెడికోవర్ ఆసుపత్రి జాయింట్ రీప్లేస్మెంట్ హెచ్ఓడి సర్జన్ ఉదయ్ కృష్ణ తెలిపారు. టెక్నాలజీలకి అనుగుణంగా బోన్ అండ్ నీ సర్జరీలో వచ్చిన మార్పులపై 500 మంది జాయింట్ రీప్లేస్మెంట్ డాక్టర్స్తో సెమినార్ నిర్వహించనున్నట్లు డాక్టర్ ఉదయ్ కృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 5,000కు పైగా జాయింట్ సర్జరీలు నిర్వహించిన నిష్ణాతుడైన అమెరికా, న్యూయార్క్ వైద్యుడు ఆండ్రూ హాజరై తన అనుభవాలను తెలియజేశారు. సికింద్రాబాద్ మెడికోవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పూర్తి వివరాలను వెల్లడించారు. అధునాతన చికిత్సల ద్వారా పేషెంట్ ఒకే రోజులో సర్జరీ పూర్తి చేసి 6 గంటల్లో డిశ్చార్జ్ చేసి తిరిగి ఇంటికి వెళ్లే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అమెరికాతో పోల్చుకుంటే ఇండియాలో జాయింట్ సర్జరీలో రికవరీ కొద్దిగా తక్కువగా ఉంటుందని, కానీ అక్కడ ట్రీట్మెంట్తో పోల్చితే ఇక్కడ బిల్ మాత్రం చాలా తక్కువ అంటూ డాక్టర్ ఉదయ్ కృష్ణ తెలియజేశారు. దాదాపుగా 5,000 పైన జాయింట్ రిప్లేస్మెంట్స్ ఈ పద్ధతిలో చేసిన డాక్టర్ గారు డాక్టర్ ఆండ్రూ విక్లైన్ ఫ్రమ్ యూఎస్ఏ, న్యూయార్క్, ఆయన రావడం జరిగింది. ఇది 2వ విజిట్ హైదరాబాద్కి. నాతో పాటు అసోసియేషన్ దాదాపుగా 10 years నుంచి ఉన్నారు. ఇక్కడ ట్రైన్ అయిన కొంతమంది ఆర్థోపెడిక్ సర్జన్స్కి నేను కూడా పర్సనల్గా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ట్రైన్ చేయించాను. ఆల్ ఇండియాలో ట్రైనర్స్ వాళ్ళకు ఉండటం వల్ల ట్రైన్ అవుతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.